స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పెద్దలు గౌరవనీయులు మారేపల్లి శ్రీనివాస్ గారికి అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు గ్రామ సర్పంచ్ సాయిరెడ్డి గారికి, వార్డు మెంబర్ రమేష్ గారికి, అదేవిధంగా నరసింహ గారికి, బచ్చమ్మ గారికి, ఇక్కడికి వచ్చేసిన గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నీయులకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయులని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క జీవితాలని ఆదర్శంగా తీసుకొని మనం అందరంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. నిస్వార్థ సేవతో ఆ రోజు ఆంగ్లేయుల మీద పోరాడి మన భారతదేశానికి స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాదాన్ని తీసుకొచ్చిన మహనీయులు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది వాళ్ళు చేసిన త్యాగ ఫలితాలే. ఒకటి గమనించాలి, ఈ యొక్క 80 సంవత్సరాల స్వాతంత్రంలో ఇంకా సమస్యలుగానే ఉన్నాయి. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా ఇంకా మనం వెనుకబడిగే ఒక ఆయుధము ఏంటంటే అది విద్య. విద్యార్థులైన మనము, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులమైన మనమందరంగా కుల మత, అదేవిధంగా ఒకవేళ పాలకులు మనకు ఇబ్బంది కలిగిస్తే, మనకు దూరం చేస్తే, ఆ రోజు జరిగిన మహాత్మా గాంధీ కానీ అంబేద్కర్ గాంధీ చేసిన పోరాటాలు మళ్లీ చేయాల్సి వస్తుంది. ఈ అంటరానితనమే నాలుగు మంటలు రేపిందని చెప్పేసి ఈ యొక్క ఉప్పెన లాంటి ఉద్యమాలు మళ్ళా ముందుకు వస్తాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. అయితే మనకు ఏది ఏమైనా సరే అన్ని దేశాలలో మన దేశంలో గొప్ప, భారతదేశం గొప్ప దేశం అని చెప్పేసి మనము అనేక సందర్భాల్లో భక్తులు కూడా చెప్తారు. ఇంతకుముందు మనము ఏదో శాస్త్రవేత్తలు పుట్టక ముందుకే మన భారతదేశానికి ప్రాచీనంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. గణితము తర్వాత సైన్స్ అన్నింటిలో కూడా మనం ఎంతో అభివృద్ధి చెందిన ఉంటాం. కానీ ఈ మధ్యలో మనం రాను ఏమవుతుందంటే కొన్ని శక్తుల వల్ల మనము మన దేశాన్ని చెడు మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క ఆశయాలు మనం చెడు మార్గంలో తీసుకెళ్తున్నాయి. కాబట్టి అది లేకుండా విశాలమైన హృదయంతో అభివృద్ధి చెందింది కాదు, అభివృద్ధి చెందుతుంది కాదు, అభివృద్ధి చెందిన దేశంగా మన చేతిలో ఉంది. కాబట్టి విద్యార్థులకు నేను ఒకటే ఈ వేదిక మీద సందేశం ఏమిస్తున్నానంటే, మనం అందరం గొప్ప వాళ్ళు అయి ఈ దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఏలే విధంగా మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఇక అమెరికా కానీ, బ్రిటన్ కానీ, సౌదీ అరేబియా కానీ మన దేశం వాళ్ళు పోయి అక్కడ నివసిస్తుంటారు, నివాసం ఉంటున్నారు. అలా కాకుండా ఇతర దేశస్తులు కూడా మన దేశంలో వచ్చేసి వాళ్ళ యొక్క జీవన ఉపాధిని సాగించాలి అనే అభివృద్ధి మనం చేయాల్సిన అవసరం ఉంది. అంత విశాలమైన యొక్క భావన మనలో ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా సాధించాలంటే మన యొక్క చేతుల ద్వారా మన యొక్క ఈ రోజు అంటాము డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ అని చెప్తున్నారు. నేను సామాన్యంగా అయితే నా యొక్క విద్యార్థులకు రాజకీయాలు కూడా రావాల్సిందిగా అని చెప్పేసి నేను కూడా కోరుకుంటాను. ఎందుకంటే మంచి విద్యార్థులు, మంచి చదువులు రాజకీయాలకు వస్తే వాళ్ళు కూడా దేశం యొక్క దిశ నిర్దేశం చేస్తారని చెప్పేసి భావిస్తాను. కాబట్టి విద్యార్థులారా, మేము చెప్పేది అరటి పళ్ళు తీసుకుని నేను చెప్పిన వినండి. వేదిక మీద మరొకసారి అందరూగా కులమత రహిత సమాజ నిర్మాణానికి నాంది పలకాలని చెప్పేసి, తర్వాత మన కోడిగలు విద్యాభివృద్ధి గురించి ప్రధాన
ఉపాధ్యాయులు చాలా చక్కగా వివరిస్తారు. అందులో లోపలికి వెళ్ళవలసి లేదు. కాకపోతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతం కన్నా ఇప్పుడు ఈ మా పాఠశాల అభివృద్ధి చేయడానికి వాళ్లకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మా యొక్క స్టాఫ్ విద్యార్థుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ఇంకా రావాలి సార్, ఇంకా మాకు కావాల్సినవి ఇది జడ్చల మండలంలో కాదు, ఈ యొక్క మన రాష్ట్రంలో చూసినా సరే, మహబూబ్నగర్ జిల్లా కాదు రాష్ట్రంలో చూసినా ఇంత మంచి పాఠశాల ఎక్కడ లేదని చెప్పేసి నేను గర్వంగా చెప్పదలుచుకున్నాను. అయ్యా నేను చెప్తున్నా సపోర్ట్ కొట్టా, నేను ఇంకా మంచి చెప్తా, మీరు సపోర్ట్ కొట్టా ఏం చెప్తా చెప్పండి. పడింది కాబట్టి ఆ బోర్డు చూసే వరకు చాలా మంది అంటారు నేను పొరుగులో అంటే శాంతి ఒక మంచి పార్క్ శాంతివంతం లాగా ఉంది, చాలా బాగుందని చెప్తారు. ఆ విధంగా ఈ యొక్క జిల్లాలోనే మంచి పేరున్న పాఠశాల కాబట్టి ఇందులో ఈ యొక్క పాలక వర్గం కానీ గౌరవ సర్పంచ్ పాలక వర్గము అదేవిధంగా గ్రామస్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ప్రైవేట్ పాఠశాలకు విద్యార్థులకు తగ్గించేసి నా పాఠశాలలోనే అందరు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటికీ ఈ సంవత్సరం దళితాపుల ప్రధాన ఉపాధ్యాయుల కృషి వల్ల మేము ఈసారి స్ట్రెంత్ చాలా ఇప్పుడున్నాం. జడ్చల మండలంలో మొత్తంగా మా స్కూల్లోనే స్ట్రెంత్ ఎక్కువగా తీసుకొచ్చినాము, అది గర్వంగా చెప్తున్నాను. సంవత్సరం ఈసారి 250 ఉంది, వచ్చే సంవత్సరం మనం టార్గెట్ 350 చేస్తున్నాము. అయితే మనం ఏం లేదు, ప్రైవేట్ కన్నా అద్భుతమైన పాఠశాలలో తరగతి గదిలో హెడ్ మాస్టర్ నేతృత్వంలోని మనం తరగతిలో చాలా చక్కగా చెప్తున్నామని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాను. ఈ విషయం అనేది ఇక్కడ కాదు, ఏ వేదిక మీద నేను జిల్లా కానీ రాష్ట్ర స్థాయిలో వేదికల మీద కూడా నేను ప్రభుత్వ పాఠశాల కోడిగల్లో బ్రహ్మాండంగా చెప్తున్నాను చెప్పేసి చెప్పేది నా యొక్క వాణిని వినిపిస్తున్నాను. అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ దయచేసి వచ్చేసారి ప్రైవేట్ కాకుండా మా కోడిగల్ పాఠశాలలోనే సాధ్యమైనందుకు మీరు మేమైతే బడిబాటకు వెళ్తామో మీరు గ్రామంలో ఒక తీర్మానం చేసుకొని ఆ యొక్క బడిబాట కార్యక్రమాన్ని మీరు నిర్వహించాల్సిందిగా కోరుతూ ఇంకొకసారి మరొకసారి అందరి విధంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై భారత్, జై జై భారత్, జై హింద్.